ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించిన వ్యవహారం పైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు తెలుసుకునే ఉంటారు. ఒక ఫెర్టిలిటీ సెంటర్ అక్కడికి వచ్చినటువంటి ఆ జంటని ఒప్పించి మెప్పించి సరోగసీ కోసం వారందరినీ ప్రోత్సహించి 35 లక్షల రూపాయలు తీసుకొని చివరాఖరణ ఒక బిడ్డను కొనుగోలు చేసి ఇదిగోండి మీ సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ ఈవిడే అని చెప్పి ఒక పాపను అందించింది. సో ఇక్కడ కట్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు అక్కడ వచ్చినటువంటి ఆ బిడ్డకి ఆ తల్లిదండ్రుల డిఎన్ఏకి ఏ మాత్రం మ్యాచ్ అవ్వలేదు. అయితే ఈ చొప్పున చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా పోలీసులు విచారణలో బయటపడింది. ఆఖరికి వస్తే దాని మేనేజ్మెంట్ సంబంధించిన నమ్రత డాక్టర్ నమ్రతని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు, పలుమార్లు కస్టడీకి తీసుకొని పోలీసులు విచారించారు కూడా. అయితే ఈ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ గుర్తించిందట. ప్రస్తుతానికి కేసు వివరాలు ఇవ్వాలని చెప్పి పోలీసులకు లేఖ ద్వారా ఈడీ ఈ అంశాన్ని పొందుపరిచింది. 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు జరిపించారట. చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడ్డట్టుగా గుర్తించారట. 80 మంది పిల్లల్ని ఇప్పటికే విక్రయించినట్టుగా, దాని ద్వారా 25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా, ఈ డబ్బు మొత్తాన్ని కూడా విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా ఈడీ ఆరోపిస్తోంది. సో ప్రస్తుతానికి ఈడీ ఆరోపణలో వాస్తవాలు తెలియాలంటే పూర్తి కేసుని ఆ డీటెయిల్స్ ని ఈడీకి అప్పగించాలి. ఈడీ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ తర్వాత అటు నమ్రతని ఈడీ విచారించిన తర్వాత అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, మీ ఎమోషన్స్ పైన బిజినెస్ చేశారు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్. దాదాపుగా మెజారిటీ ఫెర్టిలిటీ సెంటర్స్ యొక్క నిర్వాహకం ఇదే. కానీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బయటపడింది, కొన్ని బయటపడలేదు. మరి ఇక్కడ నమ్రత అనేటువంటి వ్యక్తి ఏం చేసిందనంటే చాలా మందిని కూడా ఇదే రకంగా ప్రోత్సహించి సరోగసి చేసుకోమని చెప్పి వారిని ప్రోత్సహించి ఆ సరోగసి ద్వారా పుట్టే బిడ్డకు కూడా మీ లక్షణాలే వస్తాయి, మీ డిఎన్ఏ వస్తుందని చెప్పి ఆ తర్వాత వారు టెస్ట్ చేసుకుంటే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. డిఎన్ఏ టెస్ట్ ఏ మాత్రం కూడా ఇటు తల్లిదండ్రులు పోలి ఉండలేరు. సో దీంతో పక్కాగా డాక్టర్ నమ్రత చేసిన ఫ్రాడ్ అని గుర్తించిన ఆ తల్లిదండ్రులు కంప్లైంట్ ఫైల్ చేస్తే గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ కంప్లైంట్ ఆధారితంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మీరు విజువల్స్ చూస్తున్నప్పుడు అక్కడ ఆ పాపను ఎత్తుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా ఒక రకంగా బాధితులందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ సరోగసీ సిస్టమ్ ద్వారా, సరోగసీ యాక్ట్ ద్వారా కేవలం మీ బంధువులు, మీ కుటుంబీకులు ఆల్రెడీ పిల్లలు పుట్టిన వారైతేనే సరోగసీకి ఎలిజిబుల్. ఎవరు పడితే వాళ్ళు సరోగసీ చేసుకోవడానికి ఉండదు. అంటే మనం డబ్బులు ఇచ్చి ఏమాత్రం సరోగసీ చేసుకోకూడదు, ఇట్స్ అగేన్స్ట్ రూల్. సో సరోగసీ యాక్ట్ ని ఉల్లంఘించిన కారణంగా అటు నమ్రత ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో ఏకంగా పూర్తిగా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది. 80 మంది పిల్లల్ని వేరే ఒక పేద మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి, భార్యాభర్తల నుంచి, దంపతుల నుంచి ఆ పిల్లల్ని కొనుగోలు చేసి వీరికి అప్పగిస్తూ ఉండేదట. ఈ రకంగా 25 కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి పెట్టిందట ఈ నమ్రత. ఎస్, మరిన్ని అప్డేట్స్ తో పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఈడీ పూర్తి డీటెయిల్స్ కావాలని చెప్పి పోలీసులకు లేఖ రాసింది. సో ఈడీ అనుమానం ఏంటి? ఈడీ ఏ రకంగా ధృవీకరించబోతోంది? ఈడీకి సంబంధించి ఏ రకంగా ఇప్పుడు విచారణ ఎదుర్కోబోతున్నారు నమ్రత? రైట్ మనోజ్, ఏదైతే సృష్టి ఫెసిలిటీ కేసులో సంచలన పరిణామం అయితే చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే రంగంలోకి దిగడం జరిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు ఒక లేఖనైతే రాయడం జరిగింది. మొత్తం 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. అయితే చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా నమ్రత కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లు సమాచారం అయితే అందుతా ఉంది. ఈ కేసులో 30 మంది అరెస్ట్ చేసి విచారణ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయని అంటూ కూడా ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు. కాగా పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన 3 ఇటీవల విశాఖపట్నంలోని కేజీహెచ్ లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిరుపేదల కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారి నుంచి పిల్లలను కొన్న వ్యవహారంలో వీరు అరెస్ట్ అయ్యారు. వీరితో డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా వీరి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే ఆ పిల్లల్ని విక్రయించడానికి వీరి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు ఏదైతే సేకరించారో వీరి డిఎన్ఏ ద్వారానే పిల్లలు పుడతారంటూ నమ్మించి వేరే వారు పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి వీరికి అప్పచెప్పడం, వీరి ద్వారా ఒక్కో దగ్గర నుంచి 30 లక్షల నుంచి 40 లక్షలు, 50 లక్షలు ఇలా వసూలు చేసుకుంటూ వెళ్ళింది నమ్రత. సో ఇది దాదాపు 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు అయితే కొనసాగించడం జరిగింది. 80 మంది పిల్లలను విక్రయించినట్లుగా పోలీసులు అయితే ధృవీకరించడం జరిగింది. సుమారుగా 25 కోట్లు వసూలు చేసినట్టుగా
ఇందులో బయటపడ్డ విస్తుపోయే నిజాలు అయితే బయటపడతా ఉన్నాయి. సో ఈ డబ్బు విషయం కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవడం జరిగింది. పోలీసులకు ఒక లేఖ పూర్వకంగా రాసి మాకు ఈ కేసుని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటూ, ఇందులో మేము కూడా ఇన్వాల్వ్ అవుతామంటూ ఈ కేసుని మేము కూడా డీల్ చేయాల్సింది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది, చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది, కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో ఒక లెక్క అంటూ తేలాలి, నిజాలన్నీ బయటికి రావాలంటూ కూడా ఈడీ ఇందులో దిగడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆ పోలీసు అదుపులోనే విచారణ కొనసాగుతా ఉంది నమ్రతని. సో ఈడీ అధికారులు కూడా త్వరలోనే ఆమెని విచారించబోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడైతే లేఖ అయితే రాయడం జరిగింది పోలీసులకు, ఏదైతే ఈ కేసుని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అండ్ ఇందులో మేము కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాం, మేము కూడా డీల్ చేయాలి, కాబట్టి మాకు ఇవ్వాలంటూ కూడా కేసు ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ కేసు ఇంకా ఇప్పుడు ఈడీ అధికారుల చేతిలోకి వెళ్ళబోతా ఉంది. ఈడీ అధికారుల చేతిలోకి వెళ్ళాక నిజాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది అండ్ గ్రామీణ ప్రాంతాల్లో, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలు ఉంటాయో వారందరికీ కూడా డబ్బు ఆశ చూపి వారికి పుట్టే పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని ఆశ్రయించిన తల్లిదండ్రులు ఉంటారో వారికి బిడ్డని సుమారుగా 30 నుంచి 40, 50 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొని వీరికి ఏదైతే పల్లెటూర్లలో పుట్టిన పిల్లలను తీసుకొచ్చి వీరికి విక్రయిస్తా ఉన్నారు. వారికి తల్లిదండ్రులకి ఒక సుమారుగా 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు వాళ్ళకి ఇస్తూ ఇలా కొంతమంది ఏజెంట్లు ఇదంతా నడుపుతా ఉన్నారు. సో ఒక పక్క చూసుకుంటే 30-40 లక్షలు ఖర్చు పెట్టి అదే మాదిరిగా ఇంకా చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అవన్నీ కూడా ఈ రకంగానే మనుషుల యొక్క ఎమోషన్స్ తో, పిల్లలు అనేటువంటి ఎమోషన్స్ తో కొత్తగా పెరిగినటువంటి జంటలు కానివ్వండి, లేకపోతే కొన్ని ఏళ్ల పాటుగా అసలు పిల్లలు కానిటువంటి జంటలు కానివ్వండి వెళ్ళిన సిచ్యువేషన్ లో ఈ రకంగానే ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా నిర్వాహకానికి పాల్పడుతున్నాయని చెప్పారు. వారన్నింటిపై నిఘా పెడతామని పోలీసులు అన్నారు. ఎక్కడి వరకు వచ్చింది నిఘా? ఏ సెంటర్ల పైన నిఘా పెట్టారు? ఇప్పటి వరకు నమ్రత మాదిరిగా ఇంకెవరెవరు పట్టుబడ్డారు? నమ్రత మాదిరిగా ఇంకెవరెవరు ఈ ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు? వారి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఎగ్జాక్ట్లీ మనోజ్, ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ కేసు బయటకు వచ్చిందో దాని నెక్స్ట్ డే నుంచి కూడా ఆర్టీవీ అయితే ప్రతి ఫెర్టిలిటీ సెంటర్ ని, ప్రతి ఐవీఎఫ్ సెంటర్ ని కూడా కాంటాక్ట్ అవడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్ ని కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ కేసు విషయం బయటకు వచ్చిన 2 రోజుల నుంచి ప్రతి ఒక్క ఐవీఎఫ్ డాక్టర్లు కానీ, ఫెర్టిలిటీ సెంటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి అన్ని బ్రాంచ్ నుంచి డాక్టర్స్ ని పిలిపించుకొని దూరంగా ఎక్కడో బెంగళూరు కానీ ఇలా దూర ప్రాంతాలు వెళ్లి మీటింగ్స్ పెట్టుకొని వీళ్ళు చేసిన నిర్వాహకాలు ఏవైతే ఉంటాయో అవి బయటికి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా చాలా ఫెర్టిలిటీ సెంటర్లు అయితే కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాయి. తమ దాకా రాకుండా, తమ దాకా దృష్టికి రాకుండా వారి మీద ఆ కేసులు బరాయించకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడానికి మీటింగ్స్ అయితే పెట్టుకొని కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కానీ అధికారులు అయితే ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు, ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇంకేదైనా ఫెర్టిలిటీ సెంటర్ మీద ఒక్క క్లయింట్ ఎవరైతే పేరెంట్స్ మేము కూడా ఇలా మోసపోయాం అంటూ వచ్చే ఒక కంప్లైంట్ కోసం అయితే పోలీసులు అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఒక్క కంప్లైంట్ వస్తే చాలు మిగతా ఫెర్టిలిటీ సెంటర్ల స్కామ్స్ అన్ని కూడా బాగోతాలు బయటపడతా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సృష్టి ఫెర్టిలిటీ కాదు, చాలా వరకు కొన్ని సిటీలో కొన్ని లక్షల ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి పేరు మోసిన ఫెర్టిలిటీ సెంటర్లు కూడా ఈ నిర్వహణ జరిగిన 2 రోజులకి మొత్తం అలర్ట్ అయిపోయి దాదాపు 3 రోజుల పాటు ఫెర్టిలిటీ సెంటర్ లో ఎలాంటి కార్యకలాపాలు జరపకుండా నిషేధం పెట్టుకొని మీటింగ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. పోలీసులు అధికారికంగా ఒక కంప్లైంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి ఒక కంప్యూటర్ వస్తే చాలు దర్యాప్తు ముమ్మరం చేయడానికి అన్ని ఫెర్టిలిటీ సెంటర్ మీద అయితే ఒక నిఘా వేసి ఉంచడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో ప్రస్తుతానికి సృష్టి ఫెర్టిలిటీ కేసు పైన ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 80 మంది పిల్లల్ని విక్రయించి అమ్మకాలు జరిపినట్టుగా, దాని నేపథ్యంలో 25 కోట్ల రూపాయలు సంపాదించి వాటిని విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి పోలీసులు కూడా కోరింది, లేఖ ద్వారా పోలీసులు అడిగింది. మరి పోలీసుల సమాచారం మేరకు ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి నమ్రత కేసులో ఇంకా లోతుగా విచారించే అవకాశం కనబడుతోంది. సో మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ లో ఎక్కడైనా ఇదే మాదిరిగా ఇంకేదైనా ఫెర్టిలిటీ సెంటర్ మీ జేబుని చిల్లు పెట్టే విధంగా ప్రయత్నం చేసిందా? ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క నిర్వాహకాన్ని బయటపడదాం. బికాస్ ఇక్కడ ఆ ఫెర్టిలిటీ సెంటర్ వల్ల చాలా మంది కూడా వారికి సంతానం కలిగితే కలిగి ఉండొచ్చు, వారి నమ్మకాలు ఉంటే ఉండొచ్చు. కానీ మెజారిటీ ఫెర్టిలిటీ సెంటర్ మొత్తం కూడా డబ్బే, బిజినెస్, కమర్షియల్ ధ్యేయంగా మనుషుల యొక్క ఎమోషన్స్ తో బ్లాక్మెయిల్ చేయడాలు, మనుషుల యొక్క ఎమోషన్స్ తో వాళ్ళు క్యాచ్ చేసి ఇన్వెస్ట్మెంట్ గా భావించి వాటి నుంచి డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ రకం కొన్ని దుర్మార్గాలకు కూడా పాల్పడుతున్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ని, మీరు ఎప్పుడైనా మీరు ఫేస్ చేసినటువంటి ఒక సంఘటన లేకపోతే మీ చుట్టుపక్కల అంశాన్ని కూడా మాకు చేరవేసే ప్రయత్నించండి. డెఫినెట్ గా వి విల్ స్టాండ్ ఫర్ యూ.
ఆ ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి మీ తరఫున నిలబడతాం. డెఫినెట్ గా వాటి యొక్క భర్తం పట్టే ప్రయత్నం చేద్దాం.